ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా వైరల్ అవుతుంది. డ్రాగన్ గురించి నీల్ చాలా విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో డ్రాగన్ విలన్ గురించి ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు నీల్. ఈ సినిమా కోసం భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన విలన్ ను క్యాస్ట్ చేశాం అని చెప్పుకొచ్చారు. ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకు ఏ విలన్ పాత్రకు పెట్టినంత భారీ బడ్జెట్ ను రెమ్యునరేషన్ ను ఈ పాత్ర కోసం కేటాయించినట్లు ఆయన మాటలను బట్టి స్పష్టమవుతుంది. కానీ ఆ విలన్ ఎవరనేది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆ పాత్రను పోషిస్తున్న ఆ స్టార్ నటుడు ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిజం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో విలనిజం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు ఏకంగా భారతీయ సినీ చరిత్రలోనే కాస్ట్లీ విలన్ అని చెప్పడంతో డ్రాగన్ ఊహకు కూడా అందకుండా ఉంది. నిజానికి ఈ సినిమాలో విలన్ గా ముందు మలయాళ స్టార్ టోవినో థామస్ ను అనుకున్నారు. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆయన తప్పుకున్నారు. దీంతో విలన్ రేస్ లో పలువురు బాలీవుడ్ స్టార్ పేర్లు వినిపించాయి. ముఖ్యంగా షాహిద్ కపూర్ పేరు వినిపించింది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు నీల్ చెప్పిన దాని ప్రకారం కాస్ట్లీ విలన్ ఎవరనేది సస్పెన్స్ లో ఉంది. లేదంటే ఎన్టీఆర్ నే డ్యూయల్ రోల్ చేస్తున్నాడా, హీరోగా విలన్ గా నటిస్తున్నాడా అనేది మరింత ఎగ్జైటింగ్ గా మారింది. మరి ఆ స్టార్ విలన్ ఎవరనేది తెలియాలంటే అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.